అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య శ్రవణ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్గా ముక్కలకి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలండి. ఈ మ్యాగ్నేట్ అనేది నేను ఫిష్ ఫ్రైలో చూపించాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇప్పుడు ఒక కళాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసేయండి. తర్వాత ఒక కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇవి వేగాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ పసుపు, స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలుపుకోండి. ఇందులోకి ఒక గుప్పెడు చింతపండుని ఈ విధంగా రసం పిండేసుకొని కలుపుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక పొంగు రాబోతున్నప్పుడే ఒకసారి కలిపేసుకోండి మంచిగా. ఇప్పుడు దీంట్లోకి మ్యాగ్నేట్ చేసిన ముక్కల్ని వేసేద్దాం, అదే మసాలా పట్టిన ముక్కల్ని. ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. అది కంపల్సరీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికియండి. ఇప్పుడు చూసేద్దాం. మధ్యలో ముక్క డిస్టర్బ్ కాకుండా ఇలా కళాయిని తిప్పేసుకుంటూ కలుపుకోండి. గంట మాత్రం పెట్టకండి, ముక్క చెదిగిపోతుంది. మూత పెట్టి ఒక 15 మినిట్స్ చూద్దాం. చూడండి బాగా ఉడికింది కదా ముక్క కూడా. నూనె కూడా బాగా తేలుతుందండి, అంటు కూడా బాగా వచ్చేసింది. ఈ విధంగా అయినాక ఒక్క 5-10 మినిట్స్ ఉంచి దింపేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కలపకండి, అది అనేది మంచిగా పడుతుంది, వాసన కూడా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.